రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం గురించి పూర్తిగా అవగాహన ఇస్తాను. అలాగే డ్రిప్పుకు పెట్టిన వాళ్ళు, అలాగే సాలుకు పెట్టిన వాళ్ళకు కూడా పూర్తిగా అవగాహన ఇస్తానండి. కంపల్సరీ మీరు ప్రతి ఒక్క మొక్కజొన్న రైతు ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకోవాలి. మనం ఎంత పెట్టుబడి పెట్టినా ఎరువుల యాజమాన్యంలో తప్పు చేస్తే కంపల్సరీ మనకు దిగుబడి మీద అనేది మనకు ప్రభావం చూపుతుంది. దయచేసి ప్రతి ఒక్క రైతు సోదరుడు వీడియో ఎండ్ వరకు చూడండి. మొక్కజొన్నలో మీకు ఎరువుల యాజమాన్యం, అలాగే డ్రిప్పుకు మరియు సాళ్లకు మీకు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, అలాగే మనం ఈ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ అనేది, అదే ఎరువుల యాజమాన్యం అనేది మనకు కీలక పాత్ర పోషిస్తుందండి. మనం కొన్ని చేసే తప్పుల వల్ల మనకు దిగుబడిపై మనకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్క రైతు సోదరుడు తెలుసుకోవాలా. అలాగే నేను చెప్పే విషయం ప్రతి ఒక్కటి వినండి. కంపల్సరీ మేము ఎరువుల యాజమాన్యం రీసెర్చ్ పరంగా, అలాగే నేను చదువుకున్న పరంగా నేను చెప్తున్నానండి. అలాగే మేము రీసెర్చ్ చేసి దాని ఈల్డ్, అదే దిగుబడి చూసిన తర్వాతే మీకు ఎరువుల యాజమాన్యం గురించి కూడా చెప్తా ఉన్నాము. ప్రతి ఒక్క రైతు సోదరుడు చూడాలి. అలాగే మొక్కజొన్న రైతు సోదరుడు, ప్రతి ఒక్క రైతు సోదరుడు వీడియోకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే నేను చెప్పే విషయం ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది కాబట్టి. మెయిన్ టాపిక్ లేక వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఎరువుల యాజమాన్యంలోకి వచ్చినట్లయితే మనం దుక్కిలేకండి కంపల్సరీ మనం వరి పెట్టిన తర్వాత ఈ మొక్కజొన్న సాగు చేసేవాళ్ళు కంపల్సరీ మనం దిక్కులోకి సూపర్ దొరుకుతుందండి. పొడి సూపర్ ఎకరాకు మనకు 50 కేజీలు చొప్పున. దాంట్లోకి నేను ఎకరా డోసే చెప్తానండి. కంపల్సరీ దాన్ని మీరు 2 ఎకరాలకు ఎంత అవుతుందో మీరు ఇంటూ చేసుకోండి, ఓకేనా. ఎకరా డోస్ ఒకటి చెప్తాను. ఎకరాకు మనము 50 కేజీలు సూపరు, అలాగే దాంట్లోకి మనము ట్రైకింగ్ 1 కేజీ, అలాగే ఫ్లోజోట్ 1 కేజీ, అంటే ట్రైకోడర్మా ప్లస్ సూడోమోనాస్ అంటారండి. ట్రైకింగ్ ప్లస్ ఫోజో అంటారు. ఓకే, ఈ 50 కేజీల బస్తాలేకి కలుపుకొని మనము చల్లేసుకోవాలా. మనం వరిలో అయితే లేదు, బీడు భూములు అయితే బీడు భూములకైతే మనము కంపల్సరీ చల్లుకోవచ్చండి. చల్లుకుంటే ఇంకా మేలు. ఎందుకంటే మనకు తొలి దశలో వచ్చే ఫాస్ఫరస్ లోపం కూడా మనకు కంట్రోల్ రాకోకుండా ఉండడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. ఓకే సరే సార్, మేము దుక్కిలేకి సూపర్ వేసుకున్నాము. తర్వాత దుక్కిలేకంటే మనము బీడు భూమికే చల్లుకోండి. ఎందుకంటే బీడు భూమి చల్లుకున్న తర్వాత మనం దున్నిచ్చేస్తాం కాబట్టి మనకు కంపల్సరీ మనకు భూమిలో కలిసిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఓకే సార్, మేము దున్నేసినాము, ఇంకా రేపు బోధులు తోలుకోవాలా, లేకుంటే రేపు డ్రిప్ పరుచుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీ దుక్కిలేకి కంపల్సరీ డిఏపి అనేది కీలక పాత్ర పోస్తుందండి. డిఏపి వచ్చి మనకు ఎకరాకు మనకు 42 కేజీలు సరిపోతుందండి. ఎకరాకు డిఏపి మనము 42 కేజీలు ఎకరాకు డిఏపి కలుపుకోవాలి. డిఏపి చల్లిన తర్వాత కంపల్సరీ మన మొక్కను మనము నాటుకున్న తర్వాత ఎరువుల యాజమాన్యం గమనించినట్లయితే మనకు ఇలా డిఏపి వేసి 42 కేజీలు చల్లిన తర్వాత మనకు మొక్క పెట్టిన తర్వాత మనకు వేరే వ్యవస్థ పెరగడమే కాకుండా మనం ముందు చల్లిన సూపర్ కానీ, అలాగే ట్రైకింగ్ ఫ్లోజో కానీ బాగా ఎరువును బాగా కుళ్ళంప చేసి, అలాగే బాగా మొక్కకు 100% ఎరువుగా మారి, అలాగే మనకు వరిలో మనకు పుట్టు కదండి, వరి కోసినట్టు అవి కూడా బాగా కరిగి మనకు భూమి సారవంతం అవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఓకే సార్, తర్వాత తొలి దశలో అంటే 25 నుంచి 30 రోజుల మధ్య మనం కంపల్సరీ ఒక డోస్ వేసుకోవాలండి. అప్పుడు ఎందుకంటే ఆ స్టేజ్లో మనం కంపల్సరీ మెయిన్ నేను చెప్పే ప్రకారంగా మీరు వేసుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించడం ఎలా అనేది కూడా తెలియజేస్తాను. ఓకే, కంపల్సరీ ప్రతి ఒక్క రైతు సోదరుడు వీడియోకి నేను 1000 లైక్లు నేను ఎస్టిమేట్ చేస్తున్నాను. మీరు లైక్ చేయడం వల్ల మీరు కొత్త విషయాలు కూడా తెలుస్తుంది. అలాగే మీ కొత్త రైతులకు కూడా ఈ వీడియో షేర్ అవుతుంది. కానీ ప్రతి ఒక్క రైతు సోదరులు లైక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం 25 నుంచి 30 రోజుల స్టేజ్లో మనము ఎరువులు గమనించినట్లయితే మనకు అప్పుడు జింక్ సల్ఫేట్ మనకు కీలక పాత్ర పోషిస్తుందండి. మైక్రో న్యూట్రియన్స్, ఎందుకంటే జింక్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే యూరియా మనకు ఎకరాకు 42 కేజీలు, దాంతోపాటు జింక్ సల్ఫేట్ 15 కేజీలు, వాటితో పాటు ఇండి రూట్స్, మొక్కజొన్న స్పెషల్ బకెట్లు దొరుకుతాయండి. ఇండి రూట్స్ ఎకరాకు 4 నుంచి 8 కేజీలు చొప్పున దాంట్లోకి కలిపేసేసి చల్లేయాల. సార్, ఈ ఇండి రూట్స్ అనేది ఏం పాత్ర పోషిస్తుంది 25 నుంచి 30 రోజుల్లో అంటే, ఈ ఇండి రూట్స్ వేసుకోవడం వల్ల మనకు మొక్క ఎదుగుదలడమే కాకుండా మనకు భూమిలో కరగని ఫర్టిలైజర్ కూడా కరిగించేసి భూమిలో విల్ట్ రాకోకుండా, అలాగే మొక్కజొన్న మొక్కలు చనిపోకోకుండా మొక్కలో రెసిస్టెన్స్ పవర్ పెంచేస్తుంది.
అలాగే వ్యాధి నిరోధక శక్తి పెంచడమే కాకుండా అధిక కంకులు రావడానికి, కంకి యొక్క పరిమాణం పెరగడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది ఈ ఇండి రూట్స్. ఎందుకంటే ఇవి సూక్ష్మజీవుల సమ్మేళనము. ఎందుకంటే ఈ సూక్ష్మజీవులు చల్లుకోవడం వల్ల మనకు భూమిలో కరగనీడు కానీ, అలాగే భూమి సారవంతం పెంచడమే కాకుండా అధిక దిగుబడి సాధించడానికి ఈ ఇండి రూట్స్ అనేది ఉపయోగపడుతుంది. తొలి దశలో మనం వేసుకోవాలా 42 కేజీలు యూరియాను, 15 కేజీలు జింక్ సల్ఫేటు, అలాగే ఇండి రూట్స్ 4 నుంచి 8 కేజీలు చొప్పున ఎకరాకు మనం వేసుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించడమే కాకుండా మనం వేసిన ఫర్టిలైజర్ కూడా తొలి దశల్లోనే ఎప్పుడైనా సరే 25 నుంచి 30 రోజుల్లోనే మనకు కంపల్సరీ ఈ సాయిల్ అప్లికేషన్ అనేది వేసుకోవాలా. ఓకే సార్, మేము డ్రిప్కు తొలి దశలో ఏం వేసుకోవాలా మీరు గమనించినట్లయితే, డ్రిప్ వాళ్ళైతే కంపల్సరీ అండి నేను చెప్పిన ప్రకారంగా మీరు సాయిల్ అప్లికేషన్ వచ్చి ఫస్ట్ అయితే 25 నుంచి ఫస్ట్ మొక్క నాటిన వాళ్ళైతే డ్రిప్పులు అయితే నాటిన 10 రోజులకే మీరు హెలోచెక్ ప్లస్ రైజోజన్ అండి. హెలోచెక్ అనేది మనకు నైట్రోజన్ సాల్బియం బ్యాక్టీరియా ఉంటుంది, ఫాస్ఫరస్ సాల్బియం బ్యాక్టీరియా ఉంటుంది, అలాగే భూమి యొక్క చౌడును పోగొడుతుంది, అలాగే భూమి యొక్క pHను బ్యాలెన్స్ చేసి మొక్క ఎదగడమే కాకుండా వేరే వ్యవస్థ పెరగడానికి రైజోజన్ అనేది కీలక పాత్ర పోస్తుందండి. డ్రిప్కు సాల్వ్ చేసిన వాళ్ళు తొలి దశలో 15 రోజుల్లో మనకు హెలోచెక్ రైజోజన్ వదలండి. సరే సార్, బేసల్లో మనం 20 రోజులు 30 రోజుల్లో డ్రిప్పులు ఏం చేసుకోవాలంటే మనం అదే అండి సేమ్ డోసేనండి. సాల్కి వేసిన వాళ్ళకి, డ్రిప్కి వేసిన వాళ్ళకి 42 కేజీలు యూరియా, 15 కేజీలు జింక్ సల్ఫేటు, దాంట్లోకి 4 నుంచి 8 కేజీలు చొప్పున ఇండి రూట్స్ వేసుకొని చల్లేసుకోండి. అప్పుడు తర్వాత మొక్క ఎదగడం స్టార్ట్ అవుతుందండి. అలాగే ఈ జింక్ సల్ఫేట్ కూడా మనకు గింజ యొక్క పరిమాణం పెంచడమే కాకుండా తొలి దశలో వచ్చే జింక్ లోపం కూడా మనం నివారించుకోవచ్చు. ఓకే సార్, మేము చాలామంది కంప్లైంట్ చేసినది అంటే సార్ మావి 25 రోజులు పైరు అవుతుంది కానీ మాకు కర్రలు అనేవి ఎర్రగా మారుతున్నాయి, ఫాస్ఫరస్ లోపం అని ఏ మందు కొట్టుకోవాలా అనేది అనుకుంటున్నారు. ఓకేనండి, అడ్వాన్స్గా డ్రిప్లో వాళ్ళైతే మనం నోవోఫాస్ దొరుకుతుందండి, ఫాస్ఫరస్ సాల్బియం బ్యాక్టీరియా దొరుకుతుంది. అది ఎకరాకు మనకు 1 లీటర్ చొప్పున వదులుకోవాలా. లేదు సాలు కలిగిన వాళ్ళైతే మన స్ప్రేయింగ్లోనే మన ఫస్ట్ దఫా పురుగు మందు స్ప్రే చేస్తాం కదండి, అప్పుడు మనము 319 5 గ్రాములు లీటర్ నీటికి లేదా 1261 లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి స్ప్రే చేసుకుంటే మనకు తొలి దశలో వచ్చే ఫాస్ఫరస్ లోపం కూడా పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే మనం 50 నుంచి 60 రోజుల్లో సెకండ్ డోస్ ఫర్టిలైజర్ అనేది ఉపయోగపడుతుందండి. అప్పుడు మనం ఏం వేసుకోవాలంటే 50 నుంచి 60 రోజుల మధ్య మనకు ఇంకా మొక్క స్టాండర్డ్గా ఎదిగింటుంది. ఇంకా తర్వాత వచ్చేది మనకు మెచ్యూర్ స్టేజ్ అంటే మనకు ఫ్లవరింగ్ కానీ, అలాగే మేల్ స్టిగ్మా అంటే పైన మగ పూత రావడం కానీ, పూత అంటారు దాన్ని స్టిగ్మా అంటారు. ఓకే, పైన వెన్ను పోతుంది అంటారు కదా, దాన్ని పైన మనం వెన్ను మనం పైన వచ్చేదాన్ని వెన్ను అనే దాన్ని మనం మగపుగా పరిగణిస్తాం. అలాగే కింద మనకు వెంట్రుకలు వస్తుంది కదా, అది ఫిమేల్గా మనము పరిగణించాలి. ఓకే, ఆ దశ అది స్టార్టింగ్ స్టేజ్లో ముందుగా ఏం చేయాలంటే కంపల్సరీ మనము యూరియా మనము 42 కేజీలు ఎకరాకు, వాటితో పాటు బయో పొటాష్ లేదా ఆర్గానిక్ పొటాష్ లేదా లేకుంటే మామూలు నార్మల్ పొటాష్ అయినా సరే బయో పొటాష్ వేసుకోండి. ఎందుకంటే బయో పొటాష్ వేసుకోవడం వల్ల మనకు తొందరగా కరుగుతుంది, అలాగే మొక్కకు వెన్ను దశలో అలాగే గింజ దశలో కీలక పాత్ర పోస్తుంది. ఆ దశలో మనం తొలి దశలో 50 నుంచి 60 రోజుల మధ్య మనం ఏం చేయాలంటే కంపల్సరీ ఈ 42 కేజీలు యూరియాను, 50 కేజీలు పొటాష్ లేదా 45 కేజీలు వస్తుందండి ప్యాకింగ్. ఓకే, 40 కేజీలు పొటాష్ను దాంట్లోకి మనము కంపల్సరీ శ్రీధార అనేది దొరుకుతుందండి. శ్రీధార మనం ఎకరాకు 5 కేజీలు చొప్పున దాంట్లోకి కలిపేసుకొని వాటితో పాటు ఫర్టిలైజర్ చల్లినట్లయితే మన బయో పొటాష్తో పాటు ఎంఎస్కే దొరుకుతుందండి. ఒక ఎకరాకు 5 కేజీల చొప్పున ఎంఎస్కేని కలిపేసుకొని చల్లేసుకోవాలా. ఇలా చల్లుకోవడం వల్ల మనకు ఈ ఎంఎస్లో ఉండే మెగ్నీషియము, పొటాషియం సైనైట్, అలాగే బయో పొటాష్, యూరియా అనేది మనకు మెచ్యూర్ స్టేజ్లో అంటే మనకు వెన్నుపోయే దశలో మనం వేసినట్లయితే ఏమవుతుందంటే మనకు మొక్క ఎదగడమే కాకుండా గింజల వరుసలు పెంచడమే కాకుండా అలాగే మెగ్నీషియం ఉండడం వల్ల మనకు కిరణజన సమయక్రియ ఎక్కువ జరిగి మొక్క నలుపు తగ్గకోకుండా యూరియా వేస్తున్నాం కాబట్టి మొక్క గ్రోత్ ఆగకుండా మనకు పాలినేషన్ జరగడానికి అలాగే మనకు అధిక దిగుబడి సాధించడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది 50 రోజులు. సరే సార్, డ్రిప్ వాళ్ళు మేము ఏం వేసుకోవాలా అంటే మీరు ఆ దశలో మనం గమనించినట్లయితే యూరియా ప్లస్ మనకు దొరుకుతాయండి. యూరియా ప్లస్ ఎంఎస్కే దొరుకుతుందండి. ఎకరాకు మనకు డ్రిప్పులు అయితే ఎకరాకు 3 నుంచి 4 కేజీలు చొప్పున, వాటితో పాటు పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా అండి మనకు శ్రీబయోలో దొరుకుతుంది పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా. అది తీసుకొని ఎకరాకు మనకు కేజీ చొప్పున మనము డ్రిప్లో వదులుకోవాలా. అలాగే ఆ దశలో మనం వదులుకోవడం వల్ల మనకు
వచ్చే మనకు ఎన్ని దశ కానీ గింజ పాలు పోసుకున్న దశలో కానీ అప్పుడు మనం ఈ ఫర్టిలైజర్ యాజమాన్యాన్ని పాటించాలి. ఒకేసారి మేము బయోపోటా చేసినాము, తర్వాత ఏముండదండి ఇంకా మొక్క మనం వేసేసింటాం కాబట్టి అధిక దిగుబడి అధిక కంకి రావడం, సైజు రావడమే కాకుండా మనకు కంకి గ్రోత్ కానీ అలాగే కంకి పాలు పోసుకున్న దశలో గింజల సంఖ్యలు పెరగడం కానీ సరిపోతుంది. సార్ డ్రిప్ వాళ్ళు ఏం చేయాలి ఫైనల్ ట్రీట్మెంట్లో గమనించినట్లయితే మీరు 80 డేస్లో కంపల్సరీ మీరు 0015 కానీ లేకుంటే 13,045 కానీ డ్రిప్కి ఎకరాకు 3 కేజీల చొప్పున మనం ఆ దశలో నీళ్ళు తడి అనేది ఆరనీయకూడదండి. గింజ పాలు పోసుకున్న దశలో ఆ దశలో గింజ పాలు పోసుకున్న దశలో మీరు కంపల్సరీ నీటి తడి ఆడనీకోకుండా నేను చెప్పిన పటంగా డ్రిప్ వాళ్ళు ఎకరాకు మనకు 3 కేజీల 0050 కానీ వాటితో పాటు న్యూట్రిక్స్ రెడ్ అని దొరుకుతుందండి. ఎకరాకు మనకు 100 గ్రాముల చొప్పున దాంట్లో కలిపేసి వదిలేసినట్లయితే గింజలు మనకు 100% సంఖ్య పెరగడమే కాకుండా కంకి సైజు పెరగడమే కాకుండా అధిక దిగుబడి రావడానికి కూడా మనము ఉపయోగపడుతుంది. కావున నేను చెప్పిన ఫర్టిలైజర్ యాజమాన్యం అలాగే ఎరువుల యాజమాన్యంలో మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కంపల్సరీ నా వీడియోలు చూడండి, కంపల్సరీ మీకు అర్థమవుతుంది. ఓకే, నేను చెప్పిన వాటిలో మీకు ఎటువంటి ఫర్టిలైజర్లో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఏ కంపెనీ వాళ్ళని అడగలనా, లేకుంటే మీకు కావాల్సిన వాళ్ళు కూడా మీరు ఎరువు ఒకవేళ ఇండిరూట్స్ కానీ ఫ్లోజో ట్రేకింగ్ కానీ హెలోచెక్ రైజోజన్ కావాల్సిన వాళ్ళు కానీ కంపల్సరీ మాకు కాంటాక్ట్ అవ్వండి. కంపల్సరీ మీకు ఏ ఏరియా అయినా మీరు నెంబర్కు సంప్రదిస్తే మీ నెంబర్ పెడితే మేము అక్కడికి కొరియర్ కూడా చేపిస్తాము. ఓకే, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మొక్కజొన్న రైతులకు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.